సీజన్లో దొరికే క్యారెట్స్తో క్యారెట్ హల్వా లేదా గాజర్ హల్వా అండి. చాలా టేస్టీగా ఇంట్లో ఉండే వాటితో ఈ విధంగా తయారు చేస్తా. ఫుల్ వీడియో అయితే చూసేద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. సీజన్లో దొరికే క్యారెట్స్తో క్యారెట్ హల్వా లేదా గాజర్ హల్వా అండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితో సింపుల్గా రెసిపీ అయితే తయారు చేయబోతున్నాను. ఇవి మనకి ఎక్కువగా వింటర్ సీజన్లో అయితే ఈ ఎర్రదుంపలు అయితే బాగా దొరుకుతాయండి. వీటితో అనేక విధాలు తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా స్వీట్ అయితే అధికంగా చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ నేనైతే ఒక చిన్న కన్నాలది ప్లేట్ అయితే చూసారు కదా, గీసుకుంటాం కదా తురుముకునేది, ఇది పక్కన పెట్టుకొని ఈ దుంపలను అయితే నేను 1 కిలో వరకు తీసుకున్నానండి. కిలో క్యారెట్స్ని ఇవంతా గీసుకొని ఈ విధంగా మొత్తం తోలంతా తీసేయాలి. క్యారెట్కున్న ఇక్కడ చివరి అంచులు భాగాన్ని ఇవన్నీ కట్ చేసేసుకొని ఇదే విధంగా అన్నీ కట్ చేసుకోవాలి. క్యారెట్స్ మీద ఉన్న చెక్కంతా తీసుకున్నాను. ఈ విధంగా ఒక క్యారెట్ తీసుకొని ఈ విధంగా చేత్తో విరుక్కుంటే ఈజీగా ఇరిగిపోతుంది. అన్నీ లేతగా ఉన్నాయని అర్థం. ఇక నేనైతే ఒక 2 సార్లు అయితే నీటితో శుభ్రంగా కడిగేసుకున్నానండి. కడుక్కున్న తర్వాత ఈ విధంగా ఇక అవన్నీ సైడ్ పెట్టుకొని మనం ఈ చిన్న కన్నాలతో ఉన్నది తురుముకునేది ఉంటుంది కదండి, ఇలాంటి ప్లేట్తో మొత్తం అంతా గీసేసుకోవాలి. ఈ తురుమంతాను ఇంకా అదే ప్లేట్లో క్యారెట్స్ అయితే అంతా తురిమేసుకుంటున్నాను. ఇదే విధంగా మొత్తం ఈ కిలో దుంపలన్నీ తురుముకోవాలి. క్యారెట్ తురుము ఈ విధంగా సన్నంగా అయితే తురిమేసుకున్నాను. చూసారు కదా, చూడడానికి ఇంకా కంటికి ఇంపుగా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది. ఈ విధంగా ప్లేట్ నిండా అయ్యింది. ఇంకా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకుని 2 స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకొని డ్రై ఫ్రూట్స్ అండి, బాదాము జీడిపప్పు ఈ విధంగా కాస్త లైట్గా వేగించుకున్నాక తర్వాత కిస్మిస్ కూడా వేసుకున్నాను. ఈ 3 సమపానంలో తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ని. నాకు నెయ్యి సరిపోక మరొక 2 స్పూన్ల వరకు అయితే వేసుకుని వేగించుకున్నాను. ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను, వేగిపోయింది కాబట్టి ఈ విధంగా లైట్గా వేగించుకున్నాను. క్యారెట్ తురుము కూడాను వేసుకుంటున్నాను అదే ప్యాన్లో. నెయ్యి అయితే మరి ఇంకా నాకు అవసరం పడలేదు, మరి వేసుకోలేదండి. అదే నేతిలో వేగించుకుంటున్నాను క్యారెట్ తురుముని అయితే. ఇక్కడ మూత పెట్టేసుకొని మంట లోపల పెట్టుకొని మధ్య మధ్యలో 2 సార్లు కలుపుకోవాలి. ఇక్కడ మూత తీసుకుని చూస్తే ఈ విధంగా బాగా వేగిందండి క్యారెట్ ఏదైనా. ఇక్కడ నేను 2 సార్లు అయితే మధ్య మధ్యలో బాగా కలుపుకున్నాను. ఇక అన్నీ ఇంట్లో ఉన్నవే కాబట్టి చాలా తొందరగా అయిపోద్దండి, 10 నిమిషాల్లో. ఇక్కడ మేమైతే ఆవు పాలు వాడతాను కాబట్టి ఆవు పాలు మేము ఏదన్నా మేగడైతే నేను స్టోర్ చేసుకున్నాను, నెయ్యి తీసుకుందాం అన్నట్టు. అలా ఒక 2 స్పూన్ల వరకు అండి. ఇక్కడ కాస్త గ్లాస్లో తీసి పెట్టుకుంది వేసుకున్నాను. ఇంకా పాల మీద మేగడ ఉంటే అది కూడా కాస్త వేసుకున్నాను. ఇలా ఒక 2 స్పూన్ల వరకు వేసుకుని కలిపేసిన తర్వాత ఒక 1/2 కప్ వరకు చీనీ వేసుకుని కలిపేసుకొని ఇంకా ఒక ప్యాకెట్ వరకు ఇది పాల పౌడర్ అండి, కొంచెం పాలల్లో కలిపేసుకొని ఈ విధంగా వేసేసుకున్నాను. ఇది కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిసిపోయింది, చూసారు కదా. ఇక్కడ క్యారెట్ అయితే బాగా ఉడికిందండి. ఇంకా చివరిగా మనం నేతిలో వేగించుకున్న డ్రై ఫ్రూట్స్ అంతా ప్లేట్తో సహా వేసుకుంటున్నాను. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కాస్త ఎక్కువ వేసుకుంటానండి టేస్ట్ అయితే మనం. ఇంకా అలాగే కాస్త ఫ్లేవర్ కోసం యాలకుల పౌడర్ అయితే 1/2 స్పూన్ వరకు వేసుకొని ఒకసారి గరిటెతో బాగా కలిపేసుకుందాం అంతా కలిసేలా. చివరిగా వేడిగా క్యారెట్ హల్వా ఇలా రెడీ అయిపోయిందండి. ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకా చాలా త్వరగా అయ్యేట్టుగా ఇంట్లో ఉండేవాటితో పాల మేడలతో ఈ విధంగా తయారు చేసుకున్నాను సింపుల్గా. సి విటమిన్ గల క్యారెట్లో అధిక పోషకాలు ఇంకా ఎక్కువే ఉన్నాయండి. కాబట్టి ఇది రోజువారీ మన ఆహార పదార్థాల్లో ఏదో రకంగా తిన్నట్లయితే మనకి మన పిల్లలకి చాలా మంచిది. ఇది ఈ విధంగానండి చాలా సింపుల్గా డ్రై ఫ్రూట్స్ కాస్త ఎక్కువ వేసుకొని క్యారెట్ హల్వా ఈ విధంగా సింపుల్గా తయారు చేసుకున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న వాటితో ఈ విధంగా తయారు చేసుకున్నాను కాబట్టి చిన్నల నుంచి పెద్దల వరకు ఎవరైనా బాగా ఇష్టపడతారు. మరి మీకు ఇష్టమా క్యారెట్ హల్వా అంటే? మరి మీ సమాధానాన్ని నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ప్లీజ్. ఇంకా నచ్చితే చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు నా ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ మీ ఛానల్.